హనుమంతుడు నిరాశతో ఇలా అనుకున్నాడు, ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. రాక్షసులు అందరూ కనపడుతున్నారు, కానీ సీతమ్మ తల్లి జాడ మాత్రం కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డాడు. కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగిపోను, మళ్ళీ సీతమ్మను అన్వేషిస్తాను, మళ్ళీ ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి వెతికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ, ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు, నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ భయపడి ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడు కదా అని రాముడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానర కాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. తరువాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్లే వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు. బహుశా రావణుడు సీతమ్మను తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. పోనీ తన పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు. కాదు, కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటారు. కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి 10 తలలు పగలగొట్టి వాడి మృత కళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకను పెళ్ళగించి పట్టుకుపోతాను. కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు ఇక్కడే ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అనుకున్నాడు. కానీ ఆయన వెంటనే, ఛీ, మరణించడం ఏమిటి? ఆత్మహత్య మహాపాపం, మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకున్నాడు. లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరూ కటాక్షించెదరుగాక అని నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనబడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ చెట్టు కొమ్మల మీద నుంచి చూస్తే
చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మ అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్న, మళ్ళీ మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతున్న, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు. అలా సీతమ్మను చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. రావణుడు నిద్రలేచాడు. నిద్రలేస్తూనే సీతమ్మ గుర్తుకు వచ్చి వెంటనే ఉత్తమమైన ఆభరణాలను ధరించి అశోకవనానికి బయలుదేరాడు. అప్పుడు రావణుడు సీతమ్మ దగ్గరికి వచ్చి సీతమ్మతో, సీత, అతిలోకమైన సౌందర్యం నీది. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలను ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు. ఇక్కడ తప్పు చేయడానికి భయపడతావు ఎందుకు? నేను రాక్షసుడిని. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నిన్ను నేను కామించాను. నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుంటే ఒక్క క్షణం పని, కానీ నిన్ను బలవంతంగా పొందను. నీ అంతటా నువ్వు నా పాన్పు చేరాలి అన్నాడు. రావణుడి మాటలు విన్న సీతమ్మ శుద్ధమైన ఒక నవ్వు నవ్వి ఒక గడ్డి పరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీకు అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్లతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. నువ్వు సుఖంగా బతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. నేను సీతను తీసుకొచ్చాను అని అనుకుంటున్నావు, కానీ సూర్యుడి నుండి సూర్యకాంతిని వేరు చేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో. ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు చేసిన ప్రాతిపదిక అంది. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చేయరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు. బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపశ్శక్తి చేత బూడిద చేయగలను, కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా అని ప్రశ్నించింది. ఆ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చింది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు అని చెప్పి అక్కడున్న స్త్రీలను పిలిచి, ఈమె యందు సామమును దానమును భేదమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను, కానీ ఈమె లొంగలేదు. 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతే మీరు సీతని దండించండి అన్నాడు.